హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో అత్యంత పవిత్రమైనది శని త్రయోదశి కూడా ఒకటి. ఈ రోజు శివకేశవులతో పాటు ఆ శనీశ్వరుడికి కూడా అంకితం చేయబడింది. అంటే శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజున శని త్రయోదశి అని పిలుచుకుంటాం. శనివారం శనీశ్వరుడికి విష్ణువు ఇష్టమైన రోజు అయితే ఆ త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి కనుక ఈ రెండింటి కలయికతో వచ్చే శని త్రయోదశి ఎంతో విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఎవరైతే ఈ త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. వారి వారి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శని త్రయోదశి రోజున శివపార్వతులతో పాటు ఆ శనీశ్వరుణ్ణి కూడా భక్తులందరూ తప్పకుండా పూజించాలి. వేద పంచాంగం ప్రకారం శని త్రయోదశి రోజున ఆ శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం అనేది భక్తులందరూ చేయాల్సిన పని. ఇదే రోజున శని ప్రదోష వ్రతం అని కూడా పిలుచుకుంటారు. శని ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే కూడా భక్తులందరికీ సకల శుభాలు కలుగుతాయి. శని త్రయోదశి వ్రతం వెనుక కథ ఎలా ఉంటుంది అంటే, పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించాడు. పెళ్ళైనా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ వ్యాపారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా ఆ వ్యాపారి దంపతులు ఎప్పుడూ కూడా విచారంగా ఉండేవారు. ఒకరోజు ఈ దంపతులు సంతానం కోసం తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అనంతరం శుభముహూర్తంలో ఇద్దరూ కూడా తీర్థయాత్రకు బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్ళిన అనంతరం ఈ దంపతులకు ఒక సాధువు దర్శనమిచ్చారు. ఆ మహర్షిని చూడగానే దంపతులిద్దరూ కూడా ఆశీర్వాదం కోసం ఆ మహర్షి దగ్గర ఆగారు. ఆ సమయంలో మహర్షి ధ్యానంలో మునిగి ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఆ ఋషి ధ్యానం పూర్తయింది. ధ్యానం నుంచి లేచిన ఋషికి దంపతులు భక్తితో నమస్కరించారు. తాము తీర్థయాత్ర చేయడానికి గల కారణాన్ని ఆ ఋషికి వివరించారు. సంతానం కోసం వారు పడుతున్న బాధను చూసిన తర్వాత ఆ ఋషి వారిద్దరికీ కూడా శని త్రయోదశి ఉపవాసం దాని ప్రాముఖ్యత గురించి వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించమని కూడా ఆ ఋషి ఆ ఇద్దరికి సలహా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలను ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరూ కూడా శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించి ఆ శివుణ్ణి ఎంతో వైభవంగా పూజించారు. కొంతకాలం తర్వాత ఆ వ్యాపారి దంపతులకు సంతానం కూడా కలిగింది. ఈ విధంగా ఆ శని త్రయోదశి ప్రదోష వ్రతం ప్రభావం కారణంగా వ్యాపారి దంపతులు సంతానాన్ని కూడా పొందారు. సంతానం లేని వారందరూ కూడా ఈ శని త్రయోదశి రోజున భక్తి శ్రద్ధలతో ఆ శనీశ్వరుణ్ణి పరమశివుణ్ణి పూజించడం వల్ల సంతాన సమస్యలన్నీ కూడా పోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా ఈ కథ మనకు చెబుతోంది.